బీఆర్ఎస్ లో కవిత లేఖ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. కేసీఆర్ పిలుపు కోసం కవిత ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. 3 రోజులవుతున్నా కేసీఆర్ నుంచి పిలుపు రాలేదు. అయితే కేసీఆర్ కేటీఆర్ స్పందనను బట్టే తాను స్పందించాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరు వర్గాలు ఇలా పట్టుదలకు పోతే పార్టీకి నష్టమని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ క్యాడర్ 2 వర్గాలుగా విడిపోయింది. కేటీఆర్ కవితకు వ్యతిరేకంగా పరస్పరంగా బీఆర్ఎస్ క్యాడర్ పోస్టులు పెడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, మొత్తానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లో కవిత ఎపిసోడ్ డైలీ సీరియల్ లెక్క కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా ఈ ఎపిసోడ్కు ఎండ్ కార్డ్ పడట్లేదు. నిన్న కేసీఆర్తో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో కేటీఆర్ సమావేశం తర్వాత ఈ ఏదైతే కవిత ఇష్యూ ఉందో లేఖ అంశం దీన్ని మరింత ఆద్యం పోసినట్లయింది. నిన్న ఈరోజు ముగింపు పలుకుతారని చెప్పి భావించినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆ దిశగా ఇరు వర్గాలు కూడా ప్రయత్నాలు చేయట్లేదు. వాస్తవానికి 23వ తారీఖు అంటే శుక్రవారం రోజు సాయంత్రం అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న కవిత ఇప్పటికీ కూడా బంజారా హిల్స్ నివాసంలోనే 3 రోజులుగా కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే గడుపుతున్నారు. ఎవరిని కూడా కలవట్లేదు. సో ఇప్పటికీ అంటే కేసీఆర్ నుంచి పిలుపు వస్తే తాను వెళ్ళి కలవాలనేది కవిత ఆలోచనగా తెలుస్తుంది. అయితే కేసీఆర్ నుంచి 3 రోజులు అవుతున్నప్పుడు కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి పిలుపు రాలేదు. మరొక వైపు ఈరోజు కాళేశ్వరం పుష్కరాలు ఏదైతే సరస్వతి పుష్కరాలు ఉన్నాయో ఆ పుష్కరాల్లో పాల్గొనేదానికి ఈరోజు కవిత వెళ్తారని చెప్పి ఆమె కార్యాలయం నిన్ననే సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు ఉదయం ఆమె అర్ధాంతరంగా ఆమె కాళేశ్వరం పర్యటన కూడా రద్దు చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటకు వస్తే ఖచ్చితంగా మీడియా ప్రశ్నిస్తుంది కాబట్టి ఏదోటి సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి కవిత కావాలనే కొంత డైవర్షన్ ఏదైతే బయటకు రావడానికి ఇష్టపడట్లేదు అనేది మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇంకొక వైపు అటు ఏదైతే కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు అటువైపు నుంచి ఏదైనా రెస్పాన్స్ వస్తే దానిని బట్టి తాను స్పందించాలనేది కవిత ఆలోచన ఉంది. అటువైపు ఏమో కవిత తీసుకునే నెక్స్ట్ స్టెప్ తర్వాత వరకు కూడా ఎవరు కూడా మాట్లాడవద్దనేది కేటీఆర్కు ఆదేశించడం. కేటీఆర్ ఇప్పటికే తనకు సన్నిహితులు కావచ్చు ముఖ్యమైన నాయకులందరికీ కూడా కేటీఆర్ దాదాపుగా సమాచారం ఇచ్చారు. ఎవరు కూడా కవిత ఇష్యూ మీద మాట్లాడొద్దు బహిరంగంగా, సో మౌనంగా ఉండాలి, కేవలం పార్టీ కార్యక్రమాలు పార్టీ బలోపేతం మీదే దృష్టి పెట్టాలనేది అటు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కావడంతో ఇప్పుడు ఏం జరగబోతుంది, నెక్స్ట్ స్టెప్ కవిత ఏం తీసుకోబోతుంది అనేది కూడా కొంత చర్చ బీఆర్ఎస్ పార్టీలో సాగుతుంటే సీనియర్లు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి ఈ ఎపిసోడ్కి ఖచ్చితంగా ఇక్కడితో ఎండ్ కార్డ్ అంటే ఫుల్ స్టాప్ పెట్టాలి, లేకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందనేది పార్టీ సీనియర్లు అభిప్రాయంగా ఉంది. ఇదే సమయంలో ఏదైతే ప్రత్యర్థులు కాదు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్కు ప్రత్యర్థులుగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో, సో వాళ్ళిద్దరికీ కూడా అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 7వ కాలంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్కు కొంత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కొంత ఇప్పుడే సానుకూలత వ్యక్తం అవుతుంది. అంటే బీఆర్ఎస్ పట్ల ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక అంశం దొరుకుతుంది. సో అవి పక్కదారి పట్టి సొంత పార్టీలోనే ముస్లిం పుడితే ఖచ్చితంగా ప్రత్యర్థులు విరుచుకుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలంటే సీనియర్ ఆలోచన ఉంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగా గత 2 రోజులుగా కూడా అటు కవిత వర్గం కావచ్చు ఇటు కేటీఆర్ ఒకరి మీద ఒకరు పరస్పరం పోస్టులు కూడా పెట్టుకున్న పరిస్థితి. నిజానికి అటు కాంగ్రెస్ పార్టీ మీద ప్రతిరోజు బీజేపీ మీద పోస్టులు పెట్టాల్సిన ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు 2గా విడిపోయి కవితకు అనుకూలంగా వి స్టాండ్ విత్ కవితక్క, అదేవిధంగా తెలంగాణ విత్ కవితక్క అంటూ ఆమెకు అనుకూలంగా కొందరు పోస్టులు పెడుతుంటే ఆమెకు వ్యతిరేకంగా కూడా కేటీఆర్కి సంబంధించిన ఏదైతే అభిమానులు కావచ్చు కొంతమంది క్యాడర్ కూడా కవితకు వ్యతిరేకంగా కూడా పోస్టులు పెట్టేవాళ్ళు మరికొందరు. సో ఈ అన్ని అంశాల మీద పార్టీలో అయితే కొంత అనిశ్చిత కనిపిస్తుంది. దీని మీద ఖచ్చితంగా అటు పార్టీ అధినాయకత్వమే చొరవ తీసుకుని ఖచ్చితంగా దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలన్న అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. మరొకవైపు కవిత మాత్రం నెక్స్ట్ జూన్ 2వ తారీఖు కూడా రాబోతుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన దినోత్సవం కాబట్టి ఆ రోజు కూడా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలనేది బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో కేటీఆర్ కూడా ఈ నెల 28వ తారీఖు అంటే ఎల్లుండి ఆయన అమెరికా బయలుదేరి వెళ్ళబోతున్నారు. జూన్ 1వ తారీఖు నాడు అమెరికాలో డల్లాస్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను ఏర్పాటు చేసుకున్నారు. ఆ సభకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరవబోతున్నారు. ఆ తర్వాత జూన్ 2న ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడానికి బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ లోపల ఏదైనా రెస్పాన్స్ వస్తుందా అటు తన తండ్రి ఏదైతే కేసీఆర్ నుంచి లేదంటే ఏదైనా తన దారి తాను చూసుకోవాలన్న ఆలోచన కూడా కవిత తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా జూన్ 2వ తారీఖు లోపల ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ఒక కీలకమైన అడుగుపడే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరేష్.